హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ లైఫ్ ఫ్యూజన్. నేను మీ సంధ్య. ఈరోజు మీ అందరి కోసం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసాను. దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. 500 గ్రాముల చికెన్ తీసుకోవాలి. సాల్ట్ వేసి 5 నిమిషాల పాటు నానబెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి ప్రిపరేషన్ చూద్దాము. దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. 2 స్పూన్ల కారప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లో 1 అవర్ పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా చికెన్ పీసెస్కి కూడా మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మసాలా పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి, 2 ఇలాచీలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు. ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇలాచీలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఎండు కొబ్బరి వేయించుకుందాము. ఎండు కొబ్బరి వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు కూడా వేయించుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలాతోని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా పీసెస్ అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఈ విధంగా చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు చివరగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా చికెన్ కర్రీ అనేది ఫంక్షన్లో చేసే విధంగా చాలా చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.